నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్. తెలంగాణ గవర్నమెంట్ జాబ్ రిజల్ట్స్ అండ్ రిజర్వేషన్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్లో మనకి ఎలా ఓపెన్ కేటగిరీ గురించి చూద్దామండి. ఓపెన్ కేటగిరీలో మనకి మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 103 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 103 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో మేల్ వచ్చేసరికి 15 మంది, ఫీమేల్ వచ్చేసరికి 85 మందికి సెలక్షన్లో అవకాశం అనేది వచ్చింది. అంటే రఫ్గా చూసుకుంటే 85% ఫీమేల్ క్యాండిడేట్స్కి అవకాశం అయితే వచ్చిందండి. ఇది క్లియర్గా చూపిస్తుంది మనకి ఉమెన్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉందని. ఇంకా టాప్ స్కోరర్స్ చూసినట్లయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 76.71 ఎస్సీ మేల్ క్యాండిడేట్స్కి వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి 75.76 మార్క్స్ ఎస్సీ ఫీమేల్కి వచ్చినాయి. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి 75.66 ఎస్టీ మేల్ వచ్చినండి. టాప్ 3 ర్యాంక్స్లో ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్లో డామినేట్ చేశారు. నెక్స్ట్ బీసీడీ ఫీమేల్ 74.27 మార్క్స్తో ఉన్నారండి. తర్వాత బీసీబీ ఫీమేల్ 73.85 మార్క్స్తో ఉన్నారు. అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫీమేల్స్ స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ చేశారని చూడవచ్చు మనకి ఇక్కడ. ఇక కేటగిరీ అనాలిసిస్ చూసినట్లయితే లిస్ట్లో మనకి ఎస్సీ ఫీమేల్ క్యాండిడేట్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆఫ్ సెలక్షన్స్ ఎస్సీ ఫీమేల్ క్యాండిడేట్సే ఉన్నారు. నెక్స్ట్ బీసీబీ అండ్ బీసీడీ కేటగిరీలో ఫీమేల్ స్ట్రెంత్ విజిబుల్గా ఉంది. ఎస్టీ క్యాండిడేట్స్ కూడా 75 నుండి 63 మార్క్స్ రేంజ్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఓసీలో ఓన్లీ 1 ఫీమేల్ 70 మార్క్స్తో ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లో 2 ఫీమేల్ క్యాండిడేట్స్ 64.99 అండ్ 62.61తో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారండి. ఇక మార్క్స్ రేంజ్ చూసినట్లయితే మార్క్స్ రేంజ్ అండ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే టాప్ మార్క్స్ వచ్చేసరికి 76.71, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 62.44. ఓవరాల్గా మనకి 14 మార్క్స్ గ్యాప్ అనేది ఉంది. 65 మార్క్స్ దగ్గర నుంచి సెలక్షన్ టైట్గా జరిగింది. 63, 65 రేంజ్లో ఆల్మోస్ట్ 30 ఫీమేల్స్ ఉన్నారండి. అంటే 30 మంది ఫీమేల్స్ ఉన్నారు. అంటే చిన్న మార్క్స్ డిఫరెన్స్తో పెద్ద ఇంపాక్ట్ పడింది. ఫీమేల్ యావరేజ్ వచ్చేసరికి 63 నుంచి 68, మేల్ యావరేజ్ అరౌండ్ వచ్చేసరికి 67 మార్క్స్ అండి. సో ఇక్కడ మనకి జెండర్ ఫైనల్ అబ్జర్వేషన్ చూసినట్లయితే మనకి అవుట్ ఆఫ్ 103 సెలక్షన్స్లో 15 మేల్ అంటే 14% మాత్రమే మనకి ఫీమేల్స్ ఉన్నారు. 88 ఫీమేల్ అంటే 85% మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. నర్సింగ్ ప్రొఫెషన్ ఫీమేల్ డామినేటెడ్ ఫీల్డ్కి కాబట్టి ఎగ్జామ్లో కూడా అదే రిఫ్లెక్ట్ అయింది. టాప్ 10లో 7 ఫీమేల్స్ ఉన్నారు. ఇది తెలంగాణలో ఉమెన్ స్ట్రెంత్ని క్లియర్గా చూపిస్తుందండి. ఇక కన్క్లూజన్కి వచ్చినట్లయితే ఓపెన్ కేటగిరీలో జోన్ 4లో ఎస్సీ, బీసీబీ, బీసీడీ అండ్ ఎస్టీ కేటగిరీస్లో స్ట్రాంగ్ కాంపిటీషన్ జరిగిందండి. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 62.44 మార్క్స్ దగ్గర క్లోజ్ అయింది. ఫీమేల్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనకి ఇంకా వేరే ఛానల్కి చూడాలనుకున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. వేరే జోన్స్ అనాలిసిస్ కూడా చూడండి. ఇంకా జోన్ 4లోని బీసీఏ కేటగిరీ చూసినట్లయితే మనం ఇక్కడ బీసీఏ కేటగిరీలో మొత్తం మనకి టోటల్గా 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అందులో మేల్ క్యాండిడేట్స్ 2, ఫీమేల్ క్యాండిడేట్స్ 23 మంది సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 92% ఫీమేలు, 8% మేల్స్కి అవకాశం అనేది వచ్చిందండి. క్లియర్గా చూపిస్తుంది బీసీఏ కేటగిరీలో కూడా ఫీమేల్ డామినేషన్ స్ట్రాంగ్గా ఉంది అని. ఇక మార్క్స్ రేంజ్ చూసినట్లయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 61.77, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 51.68. అంటే ఓవరాల్ 10 మార్క్స్ డిఫరెన్సే ఉందండి. మెజారిటీ క్యాండిడేట్స్ మార్క్స్ వచ్చేసరికి 52 నుండి 57 రేంజ్లో ఉన్నారు. టాప్ స్కోర్ చూస్తే ఫస్ట్ ర్యాంకు 61.77, సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి 60.04, థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి 59.08, ఫోర్త్ ర్యాంక్ వచ్చేసరికి 58.89 మార్క్స్తో బీసీఏ ఫీమేల్ క్యాండిడేట్స్. ఇది క్లియర్గా చూపిస్తుంది టాప్ పర్ఫార్మెన్స్ ఫీమేల్స్ దగ్గరనే మనకి కనిపిస్తుందండి. సో ఇక్కడ మేల్ వర్సెస్ ఫీమేల్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఇద్దరికి అవకాశం అనేది వచ్చిందండి. ఇందులో ఒక క్యాండిడేట్కి 52.9 మార్క్స్, ఇంకో క్యాండిడేట్స్కి వచ్చేసరికి 52.19 మార్క్స్తో సెలెక్ట్ అయ్యారు. యావరేజ్ మేల్ స్కోర్ వచ్చేసరికి 52.5 రేంజ్లో ఉంది. ఫీమేల్ యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 55 నుంచి 56 మధ్యలో ఉన్నాయి. అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ స్లైట్లీ బెటర్గా ఉంది.
ఉంది. ఇక కేటగిరీ ట్రెండ్ అబ్జర్వేషన్ చూసినట్లయితే బీసీఏ కేటగిరీలో మార్క్స్ రేంజ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. 53, 56 రేంజ్లో 10+ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇది టైట్ కాంపిటీషన్ని ఇండికేట్ చేస్తుంది. మోస్ట్ సెలక్షన్ మిడ్ లెవెల్ మార్క్స్లో జరుగుతాయి. అంటే మెరిట్ కట్ ఆఫ్ హైగా లేవు కానీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉందండి. ఇక కన్క్లూజన్కి వచ్చినట్లయితే జోన్ 4 బీసీఏ కేటగిరీలో ఫీమేల్ క్యాండిడేట్ సెలక్షన్ డొమినెన్స్ క్లియర్గా ఫీమేల్ క్యాండిడేట్స్ సెలక్షన్ డామినెన్స్ క్లియర్గా కనిపిస్తుందండి. టాప్ టు బాటమ్ వరకు మనం మెజారిటీ ఫీమేల్ నేమ్స్తో లిస్ట్ అనేది ఫిల్ అవుతుంది. సో ఈ కట్ ఆఫ్ వచ్చరికి 51.68తో క్లోజ్ అయిందండి. ఈ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది మనకి బీసీఏ ఫీమేల్ క్యాండిడేట్స్ కన్సిస్టెంట్గా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు అని. సో ఇంకా జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్స్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వేరే కేటగిరీస్ అండ్ జోన్ అనాలిసిస్ కూడా చూద్దాం మనం. ఇంకా నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే జోన్ 4లోని బీసీబీ కేటగిరీ అండి. ఇక్కడ జోన్ 4లోని బీసీబీ కేటగిరీలో మనకి మొత్తం 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అందులో మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఒకళ్ళే ఉన్నారు. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 మంది సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు. సో అంటే ఆల్మోస్ట్ 97% ఫిమేల్స్, 3% మేల్స్ మాత్రమే సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు. బీసీబీ కేటగిరీలో కూడా ఫిమేల్ సెలక్షన్ డామినేషన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక మార్క్స్ రేంజ్ చూసినట్లయితే టాప్ క్యాండిడేట్ 62.44 మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు. లోయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 56.71తో లాస్ట్ 3 క్యాండిడేట్స్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారండి. అంటే టోటల్ రేంజ్ జస్ట్ 5.7 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. మెజారిటీ క్యాండిడేట్ మార్క్స్ 57 to 60 రేంజ్లో ఉన్నారు. ఇది బీసీబీ కేటగిరీలో కాంపిటీషన్ చాలా టైట్గా ఉందని చూపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చూసినట్లయితే టాప్ 10 పొజిషన్స్లో అందరూ ఫిమేల్ క్యాండిడేట్సే మాత్రమే ఉన్నారు. సింగిల్ మేల్ క్యాండిడేట్ 56.71 మార్క్స్తో సెలక్షన్ లిస్ట్లో ఫైనల్లో ఉన్నారు. యావరేజ్ ఫిమేల్ మార్క్స్ వచ్చేసరికి 59 మార్క్స్ దగ్గరగా ఉంది. ఇది బీసీబీ ఫిమేల్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. సో ఇక కన్క్లూజన్కి వచ్చినట్లయితే దీని గురించి జోన్ 4 బీసీబీ కేటగిరీ అనాలిసిస్లో క్లియర్గా కనిపిస్తుంది. ఫిమేల్ డామినెన్స్ కంప్లీట్గా ఉంది అని. కట్ ఆఫ్ వచ్చేసరికి 56.71 మార్క్స్ దగ్గర క్లోజ్ అయింది. మిడ్ లెవెల్ మార్క్స్లో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. ఓవరాల్గా బీసీబీ కేటగిరీలో ఫిమేల్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో వెళ్ళాలనుకున్నప్పుడు మనం జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ జోన్ బీసీ కేటగిరీలోకి వెళ్దాం. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీసీ కేటగిరీ అండి. సో టోటల్ 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అందులో 100% ఫిమేల్ క్యాండిడేట్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు. మేల్ క్యాండిడేట్స్ లేదు. టాప్ మార్క్స్ వచ్చేసరికి 62.35, నెక్స్ట్ వచ్చేసరికి 59.58, థర్డ్ వచ్చేసరికి 59.45 మార్క్స్తో ఫైనల్ కట్ ఆఫ్ క్లోజ్ అయింది. ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది బీసీసీ కేటగిరీలో కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అని. కట్ ఆఫ్ వచ్చేసరికి 59.48 దగ్గరే క్లోజ్ అయింది. కాంపిటీషన్ కూడా టైట్గా ఉందండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే జోన్ 4లోని బీసీడీ కేటగిరీ అండి. రిజల్ట్ గురించి చూద్దాం. మనం జోన్ 4లోని టోటల్ 23 జోన్ 4లోని బీసీడీ కేటగిరీలో 23 వేకెన్సీస్ ఉన్నాయండి. సో 23 వేకెన్సీస్లో అందులో మేల్ వచ్చేసరికి 3, ఫిమేల్ వచ్చేసరికి 20 క్యాండిడేట్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు. టాప్ స్కోర్ వచ్చేసరికి 61.58 మార్క్స్, లోయెస్ట్ వచ్చేసరికి 55.76 మార్క్స్. ఓవరాల్ డిఫరెన్స్ నియర్లీ 6 మార్క్స్. మెజారిటీ క్యాండిడేట్స్ 56 నుండి 60 మార్క్స్ రేంజ్లో ఉన్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ డొమినెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 87% సెలక్షన్ ఫీమేల్స్ ఉన్నారు. మేల్ క్యాండిడేట్స్ మార్క్స్ వచ్చేసరికి 58.44, 56.71, 56.1 రేంజ్లో మనకి ఉన్నారండి. అంటే పర్ఫార్మెన్స్ స్టడీగా బట్ ఫిమేల్ మెరిట్ స్లైట్లీ హైయర్గా ఉంది. సో బీసీడీ కేటగిరీలో కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. సో ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఈ కేటగిరీ అండి. ఇక్కడ బీసీఈ కేటగిరీలో మొత్తం మనకి 13 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ వచ్చేసరికి 2, ఫిమేల్ వచ్చేసరికి 11 క్యాండిడేట్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు. అంటే 85% ఫిమేల్ డామినెన్స్నే ఎక్కువగా ఉంది, క్లియర్గా కనిపిస్తుంది.
టాప్ స్కోర్ వచ్చేసరికి 59.48 మార్క్స్తో మేల్ క్యాండిడేట్. నెక్స్ట్ పొజిషన్లో 55.52, 54.27, 53.85 మార్క్స్తో ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. మెజారిటీ సెలక్షన్లో 52 నుంచి 55 మార్క్స్ రేంజ్లో జరిగింది. లోయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 46 నుంచి 31, హైయెస్ట్ 59.48 ఓవరాల్ డిఫరెన్స్ అంటే 13 మార్క్స్. బీసీఈ కేటగిరీలో కూడా ఫీమేల్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉంది. మేల్ క్యాండిడేట్స్ లిమిటెడ్గా ఉన్నారు, బట్ గుడ్ స్కోరు మెయింటైన్ చేశారు. సో నెక్స్ట్ జోన్ 4లోని నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. జోన్ 4 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి మొత్తం ఖాళీలు వచ్చేసరికి 34, దాంట్లో మహిళలు వచ్చేసరికి 29, పురుషులు వచ్చేసరికి 5. అంటే అత్యధిక మార్కులు వచ్చేసరికి 58.35, తక్కువ మార్కులు వచ్చాయి కట్ ఆఫ్ వచ్చేసరికి 33.23. ఎంపికైన అభ్యర్థుల మార్కుల పరిధి వచ్చేసరికి 33.23 నుంచి 58.35. ఇక దీని గురించి విశ్లేషణకు వచ్చినట్లయితే జోన్ 4 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మహిళల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంది. అంటే 85% మహిళల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. పురుషులు కేవలం 5 మంది మాత్రమే ఎంపికయ్యారు. మహిళా అభ్యర్థుల మార్కులు 45 నుంచి 55 మధ్యలో ఎక్కువగా కేంద్రీకరించబడ్డాయి. పురుషుల్లో అత్యధికంగా 45.93 మార్కులు, కనిష్టంగా 33.43 మార్కుల్లో ఉన్నారు. ఇది స్పష్టంగా చూపిస్తుంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మహిళలు బలమైన ప్రదర్శన చూపించారు అని. సో ఇంకా నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో మొత్తం మనకి ఖాళీలు ఉన్నది 54, అంటే వేకెన్సీస్ 54 ఉన్నాయి. మహిళలు వచ్చేసరికి 52, పురుషులు వచ్చేసరికి 2 సెలక్షన్ లిస్టులో ఉన్నారు. అత్యధిక మార్కులు వచ్చేసరికి 62.44, తక్కువ మార్కులు అంటే కట్ ఆఫ్ వచ్చేసరికి 58.89 మార్కులు. ఎంపికైన అభ్యర్థుల మార్కుల పరిధి వచ్చేసరికి 58.89 నుంచి 62.44. ఇక దీనిలో విశ్లేషణ చూసినట్లయితే ఎంపికైన వారిలో మహిళల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. 96% మహిళలే ఎక్కువగా సెలక్షన్ లిస్టులో ఉన్నారు. కేవలం 22 మంది పురుషులు మాత్రమే ఎంపికయ్యారు. వాళ్ళ మార్కులు వచ్చేసరికి 60.52 మరియు 60.35 మార్కులతో ఉన్నారు. ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు 59 నుండి 61 మార్కుల మధ్యలో ఉన్నారు. 59 నుంచి 60 మార్కుల రేంజ్లో పోటీ తీవ్రంగా ఉంది. చాలామంది ఒకే మార్కులతో ఉన్నారు. సో ఇది ఎస్సీ కేటగిరీ గురించి అండి. ఇక నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ గురించి చూసినట్లయితే మనకి ఎస్టీ కేటగిరీలో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 34 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో మహిళలు వచ్చేసరికి 29, పురుషులు వచ్చేసరికి 5 మందికి అవకాశం అనేది వస్తుంది. అత్యధిక మార్కులు వచ్చేసరికి 62.43, తక్కువ మార్కులు అంటే కట్ ఆఫ్ మార్కులు వచ్చేసరికి 55.76. ఎంపికైన అభ్యర్థుల మార్కుల పరిధి వచ్చేసరికి 55.76 నుంచి 62.43 మధ్యలో ఉన్నారండి. ఇక పూర్తిగా విశ్లేషణకు వచ్చినట్లయితే జోన్ 4 ఎస్టీ కేటగిరీలో మహిళల ఆధిపత్యం 85% స్పష్టంగా కనిపిస్తుంది. పురుషులతో అత్యధికంగా 60.53 మార్కులు, కనిష్టంగా 56.35 మార్కులు పొందారు. మహిళా అభ్యర్థులు ప్రధానంగా 57 నుండి 61 మార్కుల మధ్యలో ఉన్నారు. పోటీ ఎక్కువగా 56 నుంచి 59 మార్కుల రేంజ్లో కనిపించింది. అంటే మధ్యస్థాయిలో సమాన మార్కులు ఉన్నవారు ఎక్కువగా మనకి కనిపిస్తున్నారు. సో ఇక మీరు మిగతా జోన్ల గురించి తెలుసుకోవాలనుకుంటే మా G&L లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.